నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాంకేతికత వినియోగంతో పంట దిగుబడులను పెంచుకోవాలి. రైతులకు సూచించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంకు పకడ్బందీ చర్యలు. డిఆర్ఎం, మున్సిపల్ అధికారులతో పెమ్మసాని సమావేశం. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఫ్యాప్టో ధర్నా. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల నిరసన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వ్యవసాయ రంగంలో సాంకేతికతను వినియోగించుకుని అన్నదాతలు పంట దిగుబడిని పెంచుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీఎం సమ్మాన్ నిధి 20వ విడత నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. వారణాసిలో పీఎం మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొనగా రాష్ట్రంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర, కూటమి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అధికారికంగా ధృవీకరించిన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలన్నారు. కౌలు రైతులకు మేలు చేసేందుకు సీఎం చంద్రబాబుతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వీసీ శారదా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 46 లక్షల మంది రైతులకు రాష్ట్రంపై ఎంత ఆర్థిక భారం ఉన్నా కూడా ఇస్తున్నటువంటి ఒకటి శ్రీ నరేంద్ర మోదీ గారికి, 2 మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా ఒక్కసారి మీరందరూ చప్పట్లతో కరతాల ధ్వనులతో వినిపించాలి. అక్కడక్కడ మీకు బ్యాంకు రుణాలు ఇబ్బంది అయితే ఎమ్మెల్యేలు కానీ మమ్మల్ని కానీ సంప్రదించండి. ముఖ్యంగా కొన్ని బ్యాంకులు కనుక ఎవరైనా ఇవ్వకపోతే బయట నుంచి ఎక్కువ వడ్డీలకు తీసుకొని వచ్చి పంట రుణాలు తీసుకొని మీరు ఇబ్బందులు పడకుండా గవర్నమెంట్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేయాలి. అలాంటి ఏమైనా సమస్యలు ఉంటే, ఎందుకంటే ఈ ప్రాంతంలో మొన్నే శ్రావణ్ కుమార్ గారు బ్యాంకర్లు అందరితో కూర్చొని అన్ని రకాల వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు కూడా ఇందులో ఏమన్నా మీకు అంటే పంట ఒకటి భూమి వచ్చేటప్పుడు ఒకళ్ళ పేరు మీద ఉంటుంది. కౌలు రైతులు ఎక్కువ మంది అయిపోయారు. కౌలు రైతులకి అక్కడక్కడ లోన్లు రానటువంటి సమస్య ఉన్నాయి. ఇవి కూడా నేను కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళాను, ఏ విధంగా ఇబ్బంది అవుతుంది ఈ లోన్లు రావడం అనేది. అయితే మీరు కూడా లోకల్ ఎమ్మెల్యేలతో ఒక్కొక్కసారి మాట్లాడి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం ఆలోచించాలి. సంవత్సర కాలంలోనే సూపర్ 6 పథకాలను 100% అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. చుట్టుకుంట సెంటర్లోని 25వ డివిజన్లో 3,42,00,000 వ్యయంతో ఏర్పాటు చేసే సీసీ రోడ్లు, కల్వర్ట్లకు ఎమ్మెల్యే గల్లామాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చుట్టుకుంట సెంటర్ నుంచి హైవే వరకు వీఐపీ రోడ్ను ఆధునీకరణ చేస్తున్నామని తెలిపారు. సుమారు 3,42,00,000 వ్యయంతో కల్వర్ట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. నగర ప్రజల సౌకర్యార్థం నిర్మాణం చేపట్టిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ 18 నెలల్లో పూర్తి చేయనున్నామని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. అయితే అభివృద్ధి జరిగే సమయంలో కొన్ని ఇబ్బందులు రావడం సహజమని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి డీఎస్ఆర్ గల్లా రామచంద్రరావు, కస్కుతి హనుమంతరావు, సుధాకర్ రావు, కదిరి సంజీవరావు, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈరోజు దీనికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. దాదాపుగా 2,91,00,000తో ఈరోజు ఈ రోడ్ని వేసుకోవడం జరుగుతుంది. 3 కిలోమీటర్ల మేర మనకి రోడ్డు చుట్టుకుంట సర్కిల్ దగ్గర నుంచి కూడా హైవే దాకా కూడా ఈ రోడ్డు వేసుకోవడం జరుగుతుంది. బీటీ రోడ్ వేసుకుంటున్నాము. అదేవిధంగా దారిలో ఒక కల్వర్ట్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. డ్రైన్ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఎప్పుడో మనం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు ఏదేమైనప్పటికీ 3 కోట్ల పైన ఇక్కడ వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తూ
ఒక బ్రహ్మాండమైన సుందర నగరంగా అతి తొందరలో తీర్చడానికి మేము ప్రణాళిక రూపొందించుకొని ప్రతి రోడ్డు మీరు గుంటూరులో ఇటు పక్కన చూడండి అభివృద్ధి. ఇప్పుడు అభివృద్ధి జరిగినప్పుడు కొంత ఇబ్బంది పడతారు. ట్రాఫిక్ మన గుంటూరు ఎన్జీఓ కాలనీ నుంచి ఒకటి పెట్టాం. ఆల్రెడీ జూట్ మిల్ ఫ్లైఓవర్ ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్స్టెన్షన్ నుంచి ఆటో నగర్కి మళ్ళీ ఇంకో 4 లైన్ రోడ్డు పెట్టాం. అక్కడి నుంచి ఇప్పుడు వెట్ మిక్స్ అయిపోయి ఉంది. అట్లాగే 3 వంతుల కింద నుంచి జరుగుద్ది, బొంగరాల బీడ్లో నుంచి జరుగుద్ది, నెహ్రూ నగర్ సంజీవయ్య నగర్ నుంచి జరుగుద్ది. ఏదైనా ఒక 12 నెలల లోపు శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జి డెఫినెట్గా ఓపెన్ చేస్తాం తప్పనిసరిగా. కాకపోతే ఈ 12 నెలలు కొంతమందికి ప్రజలకి స్థానికంగా అసౌకర్యం కలగడం సహజం. గుంటూరులోని ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు రైల్వే డీఆర్ఎం సుదేష్ణ సేన్ మున్సిపల్ అధికారులతో తన క్యాంప్ కార్యాలయంలో పలు అంశాలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చర్చించారు. సంజీవయ్య నగర్ ఆర్ఓబీ ఎండ్లో మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా డిజైన్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. కొత్తగా వచ్చినటువంటి శ్యామలా నగర్ కానీ లేకపోతే సంజీవయ్య నగర్ కానీ వీటన్నిటిలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ బ్రిడ్జెస్ స్టార్ట్ అవుతాయి. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే ఇందులో చాలా కొంత డిస్ట్రక్షన్ అవుతుంది. సో వాళ్ళకి ఏ విధంగా మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని ఇమీడియట్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసిస్తే అది ఎలా అవుతుంది, కొన్నిటి దగ్గర కలెక్టర్ గారి కన్సెంట్ కావాలి. ఇలా డిఫరెంట్ ఇష్యూస్ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ రైజ్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ కావాల్సిన 2 బ్రిడ్జెస్ని కూడా ఫాస్ట్గా శంకుస్థాపనకి ఎలా తీసుకువెళ్ళాలనే దాని మీద ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ని డిస్కస్ చేశాం. నజీర్ గారు వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 ఇష్యూస్ని తీసుకొచ్చారు. వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని అందరం, వాళ్ళకి కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి గుంటూరు తరఫున, వాటిని కూడా మేము టేకప్ చేసే విధంగా అందరం టీం వర్క్ లాగా చేసుకొని ఎలా ముందుకు వెళ్ళి వీటన్నిటిని నెక్స్ట్ 2 to 3 yearsలో ఈ గుంటూరు ప్రాంతంలో ట్రాఫిక్ లేకుండా చేయటంలో భాగంగా ఈరోజు ఇక్కడ అందరం బ్రేక్ఫాస్ట్ కూర్చొని యాజ్ ఎ టీమ్ వర్క్ లాగా వర్క్ చేస్తా ఉన్నాం. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫాప్టో ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఫాప్టో నాయకులు బసవలింగారావు ధ్వజమెత్తారు. 3 డిఏలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కూడా మనం తీసుకోవాలి. పాత పిఆర్సీ సంబంధించిన డిఏ బకాయిలు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్కి 3 సంవత్సరాల నుంచి మూలపడితే దాని మీద అతిగతి లేదు. పోయిన ప్రభుత్వం సరెండర్ లీవ్ ఎన్టీ రామారావు టైంలో వాళ్ళు అమ్ముకోవటం ఏంటి, మనం కొనుక్కోవటం ఏంటి, తీసేయమన్నాడు ఆయన అంటే తెలియదు, ఆయన కట్టిన తెలియదు. వీళ్ళు కూడా అదే రీతిలో ఈ ఫైల్ను రద్దు చేయండి, అసలు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అనేది ఉండకూడదు, భవిష్యత్తులో రద్దు చేస్తామని ఫైల్ పెట్టారు. అప్పుడు బండి సీను ఏపీఎల్ఓ దేశగుండి మా పరువు పోతుందని చెప్పి ప్రతి నాడుకు నా ఫైల్ ఆపుకున్నారు. ఆ ఆపిన ఫైలు ఎప్పటి వరకు కూడా మోక్షం కలరా. ఇప్పుడు 3 సంవత్సరాలు దగ్గర వస్తుంది. ఒక్కొక్కళ్ళు 1 నెలని పెట్టారు, వాళ్ళ ఎస్ఆర్లో కట్ చేశారు, వాళ్ళ జీతాలు ఐఆర్లో మన ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. ఇన్ని చేసిన సరెండర్ లీవ్ లేవు. పిఆర్సీ బకాయిలు, సిపిఎస్ మార్జిన్ గేట్, డిఏ బకాయిలు, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ కానీ, ఎన్కాష్మెంట్ లీవ్ కానీ, అట్లాగే పిఎఫ్ డబ్బులు కానీ, ఏపీజేఆర్ఏ డబ్బులు కానీ ఏమీ లేవు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటాన్ని ఏఐఎస్ఎఫ్ తప్పుపట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను కొత్తపేట భగత్ సింగ్ సెంటర్లో దగ్ధం చేసి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపట్టాల్సి వస్తుందని ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఏ విద్యార్థి సంఘ నాయకులు, రాజకీయ నాయకులు రాకూడదని చెప్పని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆ ఉత్తర్వుల కాపీల్ని దగ్ధం చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ నారా లోకేష్ గారిని, ఈ ముఖ్యమంత్రి ముద్దుల కొడుకుని మేము ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు సక్రమంగా విద్యార్థులకి నాణ్యమైన పౌష్టికరమైనటువంటి భోజనాన్ని పాఠశాలలో అందిస్తే ఈరోజు ఈ ఉత్తర్వులు ఎందుకు? అదేవిధంగా మీరు సకాలంలో విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు అందిస్తే ఈ ఉత్తర్వులు ఎందుకు? అదేవిధంగా పూర్తి స్థాయిలో సబ్జెక్టులు బోధించడానికి టీచర్లు పూర్తి స్థాయిలో ఉంటే ఈ ఉత్తర్వులు ఎందుకు?
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఏడాది కూటమి ప్రభుత్వం పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. 12వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కార్పొరేటర్ చిస్టి, ఇతర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఏడాది చంద్రబాబు పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. దీంతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ది చేయని వారు కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయడం దురదృష్టకరమని నసీర్ అన్నారు. విమర్శలు చేసే ముందు ఆలోచించి చేయాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చుకొని ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీస అవసరాలైనటువంటి మంచినీటిని కూడా సరిగా అందలించలేనటువంటి పరిస్థితుల్లో గత పాలకులు ఉన్నారు. నిర్లక్ష్యం తాండవిస్తున్నటువంటి పరిస్థితులు. 5 సంవత్సరాల్లో ఇటువైపు తొంగి చూసినటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. ఈరోజు మనందరం చూస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 28 కోట్ల రూపాయలతో అనేక వార్డుల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ నిర్మించడం జరిగింది. జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటు చౌకబారి విమర్శలు చేసి ప్రజలు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం మానుకోండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పని కావాలి, ఈ అభివృద్ధి చేయండి అని చెప్పి డిమాండ్ చేయండి. తప్పకుండా మేము ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొత్తపేటలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది. పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుకు విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. పెదకాకాని మండలం తంగేళ్లమూడికి చెందిన వాణి అనే మహిళకు ఒకే గదిగా గుండె తయారైంది. దీంతో మంచి రక్తం చెడు రక్తంతో కలిసి ఊపిరితిత్తులకు వెళ్లడం వల్ల ఆయాసంతో పాటు ఇతర సమస్యలు వచ్చాయి. దీనిని గుర్తించిన ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ యోగి చాగంటి ఆమెకు సర్జరీ చేశారు. ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్లు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉండదని తెలిపారు. క్రిటికల్ సర్జరీని తమ డాక్టర్స్ టీం విజయవంతం చేసిందని చెప్పారు. గుండెలో 4 గదులు ఉండాల్సింది ఈ పేషెంట్ ఒక గదే ఉంది. సో మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మరి ఇన్ని సంవత్సరాలు పేషెంట్ అలా బతుకుంది. సో అందరికీ వచ్చే డౌట్ అదే. సో ఇదేంటంటే అడల్ట్హుడ్, అంటే పేషెంట్ అనేవాళ్ళు ఎవరైతే చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి వస్తారో అదేంటంటే బాడీ కాంపెన్సేట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళలో డైలీ మన మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్ వల్ల రక్తహీనత అనేది వస్తుంది. ఆ రక్తహీనత వల్ల ఏంటంటే ఒంట్లో హీమోగ్లోబిన్ శాతం తగ్గి ఇతరితర భాగాలకి ఆక్సిజన్ అందించడంలో విఫలం అవటం వలన పేషెంట్స్ ఇలా బయటపడతారు. వాళ్ళ హాస్పిటల్కి ఏ ఇబ్బందితో వస్తారంటే వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఏ ఇబ్బందితో వస్తారు, ఇంట్లో ఏదైనా పనిచేస్తుంటే ఆయాసం రావటము, గుండె దడగా అనిపించడము, లేకపోతే సాయంత్రానికి కాళ్ళు వాపులుగా రావటము, మొహం ఉబ్బరంగా ఉండటం. అది కూడా ఎదుటి మనిషి చెప్తారు వాళ్ళకి, ఏంటి నీ మొహం ఇట్లా ఉంది, పాలిపోయినట్టు ఉందని. అలాంటి టైంలోనే వాళ్ళు గమనించి హాస్పిటల్కి వస్తారు. మన దేశంలో పెళ్లికి ముందు హెచ్ఐవి పరీక్షను తప్పనిసరి చేస్తూ చట్టం చేయాలని డాక్టర్ వై షేక్ డిమాండ్ చేశారు. ప్రతిపాడు రోడ్లోని నేషనల్ లివర్ అండ్ గ్యాస్ట్రో హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వై షేక్ మాట్లాడారు. పెళ్లికి ముందు వధూవరులు ఇద్దరికీ హెచ్ఐవి టెస్ట్ చేసే అంశాన్ని చట్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై 2005 నుంచి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. దీనివలన ఎన్నో కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో పెళ్లికి ముందు వధూవరులిద్దరికీ హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరాలి మీ ద్వారా అనేది ముఖ్య ఉద్దేశం. మేఘాలయ ప్రభుత్వం హెచ్ఐవి టెస్టు తప్పనిసరి చేయాలని ఆలోచనలో ఉన్నదని ఈ మధ్యలోనే నాకు తెలిసింది. అంతకుముందు గోవాలో కూడా ఇది చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకురావాలని చెప్పేసి నేను 2005లో నుంచే చాలా తీవ్రంగా ఉద్యమం చేశాను. హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తే చాలా కుటుంబాలని మనం కాపాడుకోగలం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సామాజిక విజ్ఞాన కళాశాలలతో మానవతా సంస్థ కలిసి మహిళలకు 5 రోజుల టైలరింగ్ ఉచిత శిక్షణ విజయవంతంగా జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ ఎంవి చైతన్య కుమారి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి స్వయం ఉపాధికి నేటి రోజుల్లో టైలరింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుందని దానిని నేర్చుకున్న మహిళలందరినీ అభినందించారు. టైలరింగ్లో ఎన్నో మెళకువలు ఉంటాయని నేర్చుకున్న వాటితో తృప్తి పడకుండా వాటిని మరింత మెరుగుపరుచుకోవాలని సలహా ఇచ్చారు. ప్రోగ్రాము ముఖ్యంగా మనుషుల్ని ఐడెంటిఫై చేయటం అనేది మాకు చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే మేము టీచింగ్లో ఉన్నాం, స్టూడెంట్స్తోనే మేము ఉంటాము. ఈ కాలేజ్కి సంబంధించిన రీసెర్చ్, ఎక్స్టెన్షను, అకాడమిక్స్ ప్రోగ్రామ్స్ చూస్తుంటాము. జనాలతో ఉండేది మాకు తక్కువ ఉంటుంది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, కరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పట్టుకొని తీసుకురావటం అనేటువంటి పనిని మానవతా సంస్థ వాళ్ళు చేసి మాకు కొంచెం ఈజీ చేశారు. అవకాశాన్ని కాలేజ్కి వీళ్ళు ఫెసిలిటేట్ చేయడం వల్ల జరిగినందుకు మానవతా సంస్థ వాళ్ళకి కూడా. ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాన్ని పురస్కరించుకొని అహల్య హాస్పిటల్లో డాక్టర్ శనక్కాయల రాజకుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ అమ్మ పాలు బిడ్డకు తొలి ఆయుధం, మొదటి కవచం, జీవిత ప్రారంభానికి శక్తివంతమైన రక్షణ, ఆరోగ్య భద్రత అందించే అమూల్యమైన వరం. ఈ వారోత్సవం తల్లుల సంకల్పానికి, మన జాతి భవిష్యత్తుకు బలమిచ్చే ఉద్యమానికి చిహ్నంగా నిలుస్తుందని వివరించారు. ప్రతి తల్లి మారుమూల గ్రామానైనా పట్టణానికైనా మద్దతుగా నిలబడే ఈ సమయంలో పాలు ఇచ్చే మాతృత్వానికి మనమంతా అండగా తోడుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. సో బ్రెస్ట్ ఫీడింగ్, తల్లి పాలు ఎప్పుడైతే ఇస్తుందో దానిలో పాలు ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేది కూడా చాలా ముఖ్యమైనది. అంటే ఏమేమి రాకుండా ఉంటాయి అనేది. ఇక్కడ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. అంటే ఉట్టి తల్లిపాలే ఇవ్వాలి. ఎప్పటి వరకు ఇవ్వాలి అది తెలియదు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అది మనకు తెలియదు. పుట్టినాక ఇప్పుడు వరకు ప్రెగ్నెన్సీ మీద మీకు అంత అవగాహన ఇస్తున్నాం, ఏం తినాలి ఏం తినకూడదు, మొదటి ఎన్ని నెలల నుంచి మీకు చాలా చెప్తున్నాం కదా, నియమాలు పెట్టేసాం మీకు. సో అట్లాగే డెలివరీ తర్వాత కూడా మొదటి డెలివరీ అయినా ఫస్ట్ అవర్లోనే ఇవ్వాలి. అంటే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. అంటే బోల్డన్ని డబ్బులు వస్తాయి అని. కేరళ నర్సులు సిస్టర్ వందనా ఫ్రాన్సిస్, సిస్టర్ ప్రీతి మేరీలపై అక్రమంగా పెట్టిన కేసులో ఎన్ఐఏ కోర్టులో బెయిల్ రావటాన్ని వీసీకే పార్టీ మహిళా అధ్యక్షురాలు జయసుధ స్వాగతించారు. అరండల్పేటలోని అమరావతి బుక్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో జయసుధ మాట్లాడారు. పేదరికంలో ఉన్న 3 అమ్మాయిలను ఉద్యోగాలు ఇప్పించేందుకు కేరళ నర్సులు తీసుకెళ్తున్నారని తెలిపారు. అయితే రైల్వే స్టేషన్లో ఉన్న వారిపై బజరంగ్ సభ్యులు అక్రమంగా అరెస్టు చేయించారని చెప్పారు. అన్యాయంగా ప్రజలకు సేవ చేస్తున్న నర్సులపై కేసులు పెట్టిన విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ సంస్థలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల విల్సన్, విప్పర్ల ముత్తయ్య, నరసింహారావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిస్టర్స్ ఏదైతే చేస్తున్నారో దేశమంతా వాళ్ళు మదర్ తెరిసాని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిపైన బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ కార్యకర్తలు చేస్తున్న దుర్మార్గాలను మరి మేము ఎంతగానో నిషేధించాలని చెప్పి కోరుకుంటున్నాం. గవర్నమెంట్ వెంటనే వారి మీద చర్యలు తీసుకొని ఎవరైతే వీరి మీద ఫిర్యాదు చేశారో సిస్టర్స్ మీద వారిని తిరిగి అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వారిని పూర్తిగా వారి మీద కేసులు లేకుండా చేయాలి. ఇంకొకసారి ఇదేది జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మైనారిటీలకు రక్షణ చట్టం కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సెప్టెంబర్లో గోవాలో ద ప్రైడ్ ఆఫ్ ఇండియా మిస్టర్ అండ్ మిసెస్ ఫ్యాషన్ షో జరగనుంది. ఈ ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్లను కన్నావారి తోటలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఈథోస్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ చింతా మహేష్, వి ఈవెంట్స్ సీఈఓ ఎస్ దుర్గాప్రసాద్, అవిఘ్న విజువల్స్ సీఈఓ బి యశ్వంత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. దేశ స్థాయిలో ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఆహ్లాదకర వాతావరణంలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ మంత్ 8th నుంచి ఇది జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యూ జనరేషన్ని మనం ఎంకరేజ్ చేయడానికి మన మోటో ఇది. సో ఇలాగే మన ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణలో మనం ఈవెంట్స్ చేసుకుని వచ్చాం. ఫస్ట్ టైం మన కంపెనీ నుంచి ఇది మన గోవాలోకి వెళ్తున్నామండి. సో మీ యొక్క ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి దీనికి. అలాగే ఇక్కడికి విచ్చేసిన మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నా, కొంచెం డిలే అయింది. అయినా సరే బాగా మా గురించి పేషెన్స్గా కూర్చున్నారు. థ్యాంక్ యూ.
సో దీనికి సంబంధించిన ఇథోస్ డెంటల్ మాకు మెగా స్పాన్సర్గా వచ్చారు. సో అలా అభిజ్ఞ విజువల్స్ అనే ఫోటోగ్రఫీ పార్ట్నర్గా వచ్చారు. ఇలాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు కూడా మాకు టైటిల్ స్పాన్సర్స్ ఉన్నాయి, ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. అవి కూడా మీరు చూసుకొని అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా అప్రోచ్ అవ్వచ్చు. సో వి ఈవెంట్స్ లాస్ట్ ఒక 2 years నుంచి మాతో అసోసియేట్ అవుతున్నారు. సో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ అన్ని చోట్ల ఫ్యాషన్ షోని సక్సెస్ఫుల్ కండక్ట్ చేశారు. దాంతోపాటు బిజినెస్ అవార్డ్స్ కూడా చేశారు. సో వి ఈవెంట్స్తో మాకున్న అసోసియేషన్తో ఈ ప్రైడ్ ఇండియాని కూడా వీఆర్ గోయింగ్ టు స్పాన్సర్ యాజ్ మెగా స్పాన్సర్ ఫర్ దిస్ ఈవెంట్. సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఫ్యాషన్ షో అంటే జనరల్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి. ఇథోస్ డెంటల్ అనేది ఎప్పుడు కూడా ఇటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి ఎప్పుడు ముందుగా ఉంటుంది. ఇటువంటి యొక్క ఫంక్షన్కి ఎప్పుడు రెడీగా ఉంటుంది, ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. శ్రీ దాస సాహిత్య ప్రాజెక్ట్, గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, ద్వారం లక్ష్మీ అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్ వారి సంయుక్త నిర్వహణలో సంగీత నృత్యోత్సవాలు అన్నమయ్య కళావేదికలో జరిగాయి. గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికలో జరిగిన సంగీత నృత్యోత్సవాల కార్యక్రమాన్ని అధ్యక్షులు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భారతీ భూషణ డాక్టర్ దివి నరసింహ దీక్షితులు, నారాయణ తీర్థులు ప్రబోధించిన నమ సంప్రయోగ వైభవం గురించి అద్భుతంగా ప్రసంగించారు. అనంతరం తిరుపతికి చెందిన కళారత్న డాక్టర్ ద్వారం లక్ష్మీ సంగీత కచేరీ రసభరితంగా సాగి శ్రోతలను అలరించింది. కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎలా ఉంటాయంటే ఒక కొత్త పరిశోధన సిద్ధాంతానికి కావలసినంత అంశాన్ని, సామగ్రిని, మ్యాటర్ని మనకి చిన్న చిన్న మాటలు ఇచ్చేస్తాడు. అది గొప్ప రామనామ శ్రవణము వల్ల అంతవరకు పక్కన పెట్టండి, మామూలు తెలిసిపోతుంది. కానీ నామరూపమే హృదయంపు నిండి నామాన్ని అలా మనం జపిస్తూ ఉన్నా, వింటూ ఉన్నా నామరూపడిట. నామానికి రూపం ఎక్కడ ఉంటుంది? రామ 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 రామ, కృష్ణ కృష్ణ, గోవింద గోవింద అంటున్నాం. కానీ అన్నప్పుడు దానికి రూపం ఎలా వస్తుంది? వస్తుంది. అదే గొప్పతనం. మనము ఏదైతే నోటితో ఉచ్చరిస్తూ ఉంటామో ఆ ఉచ్చరించే దాని యందే మనస్సును కూడా లగ్నం చేస్తే దానికి ఒక రూపం ఏర్పడుతుంది. ఆకారితం అంటాం. అదే వాల్మీకి మహర్షి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల మెయిన్ పరీక్ష ఫలితాల్లో గుంటూరులోని నైస్ కోచింగ్ సెంటర్ కు చెందిన 12 మంది అభ్యర్థులు ఉద్యోగాలను సాధించినట్లు డైరెక్టర్ పులిపాటి నగేష్ తెలిపారు. బ్రాడీపేటలోని నైస్ కోచింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నైస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పులిపాటి నగేష్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నైస్ కోచింగ్ సెంటర్ అధ్యాపక సిబ్బంది, బయాలజీ ఫ్యాకల్టీ రాజు, హిస్టరీ ఫ్యాకల్టీ సతీష్, జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా వీరయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు నగేష్, నైస్ ఇన్స్టిట్యూట్ గుంటూరు. గత 15 సంవత్సరాల నుంచి నాకు అర్థమెటిక్ ఫ్యాకల్టీ బోధిస్తున్నాను. అనేక ఇన్స్టిట్యూట్లలో బోధిస్తూ ఓన్గా ఈ సంవత్సరం నూతనంగా ప్రారంభించి మా అధ్యాపక బృందం విద్యార్థుల కృషితో ఒక 11 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. దానికి గర్వ కారణంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో వారు ఎస్ఐ ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లా జైలు సూపరింటెండెంట్ ఏబీ కాంతారాజు, మేయర్ కోవెలమూడి రవీంద్రని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా జైలు నందు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జిల్లా జైలు నందు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ నెల 20వ తేదీలోపు నగరపాలక సంస్థ పరిధిలోని టిట్కో గృహ సముదాయాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తయిన వారు కేటాయించిన గృహాలలో నివాసం ఉండాలని, లేకుంటే కేటాయింపు రద్దు చేస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. లబ్దిదారులు తమకు కేటాయించిన ఫ్లాట్లలో తాము నివాసం ఉండకుండా ఇతరులకు అద్దెకు ఇస్తున్నారని, అటువంటి ఫ్లాట్ల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన గెస్ట్ లెక్చర్ కార్యక్రమంలో ప్రముఖ ఐటీ సంస్థలైన
మైక్రోసాఫ్ట్ మరియు జీపాక్ సంస్థల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన కె యశ్వంత్ మరియు హైదరాబాద్లో అసిస్టెంట్ హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్న ఎన్ సాయిబాబా ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. వారు విద్యార్థులకు ఇంటర్వ్యూలకు హాజరయ్యే నైపుణ్యాలు, సంపూర్ణమైన మరియు ప్రొఫెషనల్ రెజ్యూమ్ తయారీ విధానం, ఇంటర్వ్యూలో ధరించవలసిన అనుకూలమైన డ్రెస్ కోడ్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పే శైలి వంటి అంశాలపై ప్రాముఖ్యతను తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ పిఎంపి ప్రసాద్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చెరువు రామకృష్ణమూర్తి, అన్ని విభాగాధిపతులు, ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో మైక్రోసాఫ్ట్ నుంచి కె యశ్వంత్ గారు, జెన్పాక్ నుంచి శ్రీ ఎన్ సాయిబాబా గారు, వారిద్దరూ కూడా అటెండ్ అయ్యి 3rd ఇయర్ 4th ఇయర్ బీటెక్ స్టూడెంట్స్కి హౌ టు ప్రిపేర్ రెజ్యూమ్, అలాగే వాళ్ళ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ని ఎలా ఫేస్ చేయాలి, అలాగే నెక్స్ట్ వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలా డ్రెస్ కోడ్ ఉండాలి అనే విషయాల మీద ఒక అవగాహన సదస్సు నిర్వహించాము. ఆ అవగాహన సదస్సులో వారిద్దరూ కూడా మాకు అంటే పిల్లలతో బాగా చక్కగా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడారు. వాళ్ళ ఇంటరాక్షన్ తర్వాత పిల్లలు చాలా ఉత్సాహంగా పిల్లలు వాళ్ళ ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలాంటి ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చెప్పాలి అనే సందేహాలు కూడా అడిగి ఆ సందేహాలన్నింటికీ కూడా మాకు వచ్చిన అతిథులు ఇద్దరు కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు. కమిషనర్ పులి శ్రీనివాసులు శ్రీకృష్ణదేవరాయ నగర్, భాగ్యనగర్, తుఫాన్ నగర్, పెద్దపల్కలూరు తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యం, ఖాళీ స్థలాల్లో బోర్డులు, ఇంటి పన్నులు అంశాలపై అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో పార్కింగ్ లేకుండా ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే హోటల్స్, రెస్టారెంట్స్, టిఫిన్ స్టాల్స్ పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.